మంచు కురిసే వేళలో ఇంచుమించు మురిసే మనసుతో ప్రేమా నీకై జన్మించానే. కుంచెయరుగని రంగుతో నీ బొమ్మ గీసా గుండెలో ప్రేమా నీకై జన్మించానే. హలో, మీ పేరేంటో నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఏంటి? రోజు మీ ఇంటి చుట్టూ బైక్ వేసుకుని 10 రౌండ్లు కొడుతూ మీ అమ్మ నాన్న డౌట్ వచ్చి ఇతనికి నీకు సంబంధం ఏంటని అనడం కంటే ముందే ఇప్పుడు 10 నిమిషాలు మాడుకుంటే సరిపోతుంది కదా. పర్లేదు, నాకు ఇలా వెంటపడే వాళ్ళంటే ఇష్టం. ఇదే ఇల్లు. ఇప్పుడు ఏం చేద్దాం? నో ఐడియా, నువ్వే ఏదని చెప్పు. జోరుగా హుషారుగా షికారు పోద్దమ్మా. వీడేమైనా పనికొస్తాడా? అవునరా, మార్నింగ్ ఆ అమ్మాయి ఆల్రెడీ నేను చూసింది కదా. అయితే గెటప్ చేంజ్. అదిరింది. నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు? ఆ అమ్మాయి నన్ను చూడలేదు కదా. లాజిక్కే. అమ్మా, గ్యాస్ సిలిండర్ కొంచెం లోపల పట్టేసేమ్మా. అరే పట్రా. పద. అరే నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా, తను ఎక్కడుందో చూసొస్తా. ఏం కాదురా, నువ్వే జాగ్రత్త. సర్లే. ఆర్ని, ఇది మన పండు ఫోటో. కొంపదీసి ఇది అదేనా? అదృష్టం అంటే ఇదేనేమో. అరే తనెవరో కాదురా, పండురా, నా స్కూల్ ఫ్రెండ్ పండు. అందుకేనా వీళ్ళ ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి. సర్లే, ఇక్కడి నుంచి వెళ్దాం పదా ఫస్ట్. ఆకలేస్తే అక్కడ ఉంటే తింటున్నాను. కావాలని డబ్బులు ఇచ్చేస్తా. నీ అప్ప. మేడం, అది గ్యాస్ పెట్టేసాము, వెళ్తున్నాము, పదరా. నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా? ఈ కథనలా ముందు తీసుకెళ్ళి నాకు తెలుసురా. ఎలా? సిస్టర్ చెప్పు భ్రాతాశ్రీ. ప్రాతాశ్రీ పితాశ్రీ ఏంటి? నువ్వు నీ డొక్కు సీరియల్ భాష. నన్నేమన్నాను, నా సీరియల్ ఏమన్నా అంటే మాత్రం నీకు నాకు మధ్య కురుక్షేత్రమే. అప్పో, వామ్మో, అయినా నచ్చిన పని ఏంటి చేస్తుందేంటి? అది కాదు చెల్లి, నీకు చిన్నప్పుడు చదువుకున్న పండు గుర్తుందా? గుర్తుండకపోవడం ఏంటి, ఇంకా టచ్లో కూడా ఉంది. అవునా? సూపర్. ఏంట్రా సూపర్? ఏం లేదులే, నీ పన్ను చూసుకో. ఏమైందికి ఎంతసేపు ఈ అమ్మాయిలు ఫోన్ లాగా ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు ఎలా? భ్రాతాశ్రీ, అమ్మాయి వచ్చేసింది. చేసిన నటన చాలు కానీ కొంచెం నా ఫోన్ ఇస్తావా? ఫోన్ చాలా బాగుంది, టచ్ స్క్రీనా? ఈ మధ్య దీనికి పోలీసుకోక పెద్ద లేకుండా పోయింది. ఎరా నంబర్ వద్దా? కావాలి కావాలి. ఎరా ఎక్కడ దాకా వచ్చింది మ్యాటర్? ఏంటి వచ్చేది, ఇంకా పరిచయాల దగ్గరే ఉంది. చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పపోయావా? నాకు ఈరోజు తెలిసింది తను మన పండు అని. మీ కబుర్లు తర్వాత, ముందొచ్చి డిన్నర్ చేయండి. సర్లే, నీ ప్రేమ కథ తర్వాత చూద్దాం, ముందలు తిందాం. అమ్మా, హాస్పిటల్కి టైం అవుతుంది. అమ్మా, అది సారీ, ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళను. ఏం జరగబోతుందమ్మా? గౌతమ్, కొంతసేపు బయట వెయిట్ చేస్తావా ప్లీజ్? సరే డాక్టర్. పద్మగారు, చెప్పండి డాక్టర్. ఇప్పటికీ 2 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకో సెషన్ ఉంది. ఈ డిజార్డర్ తప్పకుండా తగ్గుతుంది, కానీ ఏంటి డాక్టర్?
ఇంట్లోనే 5 minutesలో నా ముందు లేకపోతే వచ్చేసా. అమ్మాయి ఎక్కడా? అక్కడ ఎందుకే ఇంత ఇబ్బంది పెడుతున్నావు? నేను బానే చూసుకుంటున్నాగా. నీ ఎంకమ్మ అయిపోయావు నా చేతిలో. ఓయ్ ఏంటి మేఘనా సైకిల్ని అలా తనేసావు? నువ్వేంటి ఈరోజు నార్మల్ గెటప్లో వచ్చావు? కొంప తీసి ఆ రోజు గుర్తుపట్టేసిందా? అవును, నేను గెటప్లో వచ్చినట్టు నీకెలా తెలుసు? నువ్వెలా వచ్చినా నేను గుర్తుపడతా గౌతమ్. ఎంతైనా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా. ప్రీతి చెప్పింది కదా. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? వస్తాడు కదా వాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. వాడు ఎక్కడున్నాడో కనుక్కో. ఇప్పుడెవర్రా, దీనికేం పని లేదు. మేఘనా, నీకు మాట చెప్పనా? ఇప్పుడు చెప్పే మాట 2 రోజుల మాట కాదు, నీ చిన్నప్పటి 2 చెల్లనాటి మాట. చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. కొంతకాలం తర్వాత సడన్గా ఏమైపోయానో తెలీదు, మళ్ళీ ఆ రోజు మంచులో కనిపించావు. మొదటిసారి నేను చూసినప్పుడు నువ్వెవరో తెలియదు, కానీ నా మనసు నీకు ఇవ్వలేకపోయినా నా కాళ్ళు నీ వైపే నడిచే నా కళ్ళు నేను చూడకుండా ఉండలేకపోయాయి. ఆ తర్వాత నువ్వెవరో కాదు, నా 2 జల్ల సీతని తెలిసాక నేనే నీ రామున్నని ఫిక్స్ అయిపోయా. ఐ లవ్ యూ మేఘ్నా. చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడివి, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఎనీహౌ, నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని ప్రే చేస్తాను. బాయ్ గౌతమ్. ఎక్కడికి వెళ్ళారా హాస్పిటల్ నుంచి? అదేంటమ్మా, మార్నింగ్ సారీ చెప్పే వెళ్ళాను కదా. ఏంటో వీళ్ళకి ఏం గుర్తుండదు. నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పిన తర్వాత కూడా ఏం సమాధానం చెప్పలేకపోయినా ఇలాంటి ఒంటరి ప్రదేశంలో నా ఎదురుగా నిల్చొని వెంటపడు, నవ్వించు, పుచ్చగించు అని మాట్లాడుతున్నావంటే నీ మనసులో నా మీద ఫీలింగ్స్ ఉన్నట్టే అని దేవుడు చెప్పాడు. అంతే కదా మేఘ్నా? ఏమో నాకు తెలీదు. అరెరెరెరెరెరే ఈ ఆనందం నీ వల్లే అరెరెరెరెరెరే ఆకాశం తాకెనులే అరెరెరెరెరెరే నీ కల్లోలం నా వల్లే గమనిస్తూ ఉంటాలే నీ వలలే వెంట పడవా అంటావే, కంట పడనంత ప్రేమంత నీలోనే దాచేసుకుంటావే. వెంట పడవా అంటావే, నిండు ప్రాణాన్ని మౌనంలో ముంచేసి నవ్వేసుకుంటావే. ఈటవాలు చూపు నీలో నిదురకేస్తే వీడుకోలు నిందలేస్తూ నన్ను చూస్తే ఏం చెయ్యను. అంటావే అంటావే ఏమైనా అంటావే, నీ చుట్టూ తిప్పిస్తూ నా నిన్ను మెప్పిస్తూ నా గుండెలే బంతులాడేస్తావే, ఊపిరాపేస్తావే. అంటావే అంటావే ఏదైనా అంటావే, ఓ నవ్వు విసిరేస్తూ నీ చూపు ముసిరేస్తే నే తడిచిపోయాను పోయాను పోయాను పోయానులే. ప్రేమ నదిలో పడవలా ఈదుతున్నాను నేను, గుండె గదిలో గొడవలా నిన్ను చూడలేను. ప్రేమ బడిలో పాఠమై ఎత్తుతున్నాను నిన్ను, చిక్కుముడిని విప్పుకోదని చేరుతాను. అంటావే అంటావే ఏమైనా అంటావే, ప్రేముండి లేనట్టు దాచేసుకుంటావే. అంటాను అంటాను నీ ఎదుటే ఉంటాను, నీ కంటి పాపల్లో పదిలంగా దాగేందుకే. వెంట పడువా వెంట పడువా వెంట పడువా వెంట పడువా వెంట పడువా వెంట పడువా వెంట
ఆశగా ఎదురు చూసాను. నిదురలేని కలలకే మెలకువయ్యావు నీవు, నిజము కావా ఈ క్షణం వేచి ఉన్నాను. అంటాను అంటాను నీ దాన్నై ఉంటాను, చంటి పాపల్లే నేను హత్తుకుంటాను. అంటాను అంటాను విన్నంటే ఉంటాను, నన్ను మించి ప్రేమించి నీ మనసు నాదే కదా. చెప్పరా. ఏంద్రా? ఏం లేదు, అమ్మ కొత్తగా జాగ్రత్తలు చెప్తుంటే. అమ్మలంతేలేరా, నువ్వురా. ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నా? ఏం కాదులే, అయినా మంచిదే కదా, వాడు మళ్ళీ మామూలు మనిషి అయితే. హలో పద్మ గారు చెప్పండి. డాక్టర్, ఈరోజు గౌతమ్ చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. ఆ రోజు టెంపుల్ దగ్గర నా వెంట నడుచుకుంటూ వచ్చి ఓ 10 minutes అడిగావు కదా, అప్పుడే అనుకున్నా నా మనసులో ఉన్న ప్రేమ వీడి మనసులోకి ఎప్పుడు వెళ్ళిందా అని. లేకపోతే ఎంత ఫ్రెండ్ అయినంత మాత్రాన వెంట పడమని ఎందుకు చెప్తా? ప్రేమ లేనిది ఇలా చెప్తే ఓకే కదా? అబ్బా చంపేశావు పో, ఇలానే చెప్పు, వాడికి పిచ్చెక్కిపోద్ది అంతే. వాడు వస్తున్నట్టున్నాడు. నాకు టెన్షన్గా ఉంది. ఏం భయపడకు, వాడు వస్తున్నాడు. ఎవరితో మాడుతున్నాడు వీడు? నీకు మాట చెప్పాలి, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అది ఐ లవ్ యూ గౌతమ్. ఎవరా అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తుంది? నీ ఫ్రెండా? వాట్? నిదురేదో నిజమేదో తెలియని వాడిని చూసారా, గతమేదో గుర్తేదో గమనిస్తున్నారా, గడియారం కూడా గడబిడ చేస్తుందంటే నమ్మేరా, సరికొత్తగా ఉంటుంది విడి కథనే చూద్దాంరా. ఊడే ఊడే ఊడుడు ఊడే ఊడే ఊడుడు. ఒక అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలరా?